ఎప్పుడూ అలసటగా ఉందా? వేగిరిన చర్మం ఉందా? ఇవి ఐరన్ లోపానికి లక్షణాలు కావచ్చు. అయితే దీని కారణాలు ఏమిటి? తెలుసుకుందాం. ఐరన్ లోపానికి కారణాలు 1. ఐరన్కు పెరిగిన డిమాండ్. మొదట, మీ శరీరానికి సాధారణం కంటే ఎక్కువ ఐరన్ అవసరం కావచ్చు. ఇది చిన్నారులు లేదా టీనేజర్ వయస్సులో వేగంగా ఎదుగుతున్నప్పుడు జరుగుతుంది. గర్భధారణ సమయంలో కూడా శరీరం 2 ప్రాణాలను పోషించాల్సి రావడంతో ఐరన్ అవసరం పెరుగుతుంది. ఇంకొన్నిసార్లు ఎరిథ్రోపోయటిన్ థెరపీ వాడినప్పుడు శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరిగి ఐరన్ అవసరం అధికమవుతుంది. 2. అధిక ఐరన్ నష్టం. తరువాత శరీరం అధికంగా ఐరన్ కోల్పోవడం. ఇది పేగుల గాయాలు లేదా ఇతర అంతర్గత రక్తస్రావాల వల్ల ఉండవచ్చు. బహుళమైన మాసిక వృత్తాలు లేదా ప్రమాదాల వల్ల జరిగే అకస్మాత్తు రక్తనష్టం కూడా కారణాలు కావచ్చు. మరియు తరచుగా రక్తదానం చేయడం లేదా పాలిసైథీమియా వేరా వంటి పరిస్థితులకు ఫ్లెబోటమీ వంటి చికిత్సలు కూడా ఐరన్ లోపానికి దారితీస్తాయి. 3. తక్కువ ఐరన్ తీసుకోవడం లేదా పోషణ లోపం. చివరిగా, శరీరానికి అవసరమైన ఐరన్ సరిపడిగా అందకపోతే లేదా శరీరం దానిని సరైన రీతిలో పొందలేకపోతే ఐరన్ లోపం వస్తుంది. పోషకాహారం లేని ఆహారం తీసుకోవడం ఒక ముఖ్యమైన కారణం. స్ప్రూ, క్రోన్స్ డిజీజ్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు ఐరన్ పోషణను ప్రభావితం చేస్తాయి. గాస్ట్రెక్టమీ లేదా బారియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్సలు కూడా ఐరన్ పోషణను తగ్గిస్తాయి. ఇంకా తీవ్రమైన లేదా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కూడా ఐరన్ పోషణపై ప్రభావం చూపుతుంది. మీరు ఐరన్ లోపానికి లక్షణాలు అనుభవిస్తున్నట్లయితే డాక్టర్ను సంప్రదించండి. ఒక సరళమైన రక్త పరీక్ష వల్ల సమస్యను గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. అవగాహన